పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ధమాకా, క్యాంపు రాజకీయాలకు బాబు చెక్. మేయర్లు, జడ్పీ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికల విధానం, రీసార్ట్ సంస్కృతి, ప్రజాప్రతినిధుల బేరసారాలకు చరమగీతం, చట్ట సవరణకు కూటమి ప్రభుత్వం కసరత్తు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓ భారీ మలుపు తిరగబోతుంది. స్థానిక సంస్థల్లో ఏళ్ల తరబడి శాపంగా మారిన క్యాంపు రాజకీయాలు, లొంగిపోవడాలు, బెదిరింపులకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య సంస్కరణకు రూపకల్పన చేస్తున్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులను ప్రజలే నేరుగా ఓటు వేసి ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. పరోక్ష ఎన్నికల పేరిట స్థానిక సంస్థలో సాగుతున్న అక్రమాలను, ప్రజాస్వామ్య హననాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పరోక్ష ఎన్నికల విధానంలో గ్రామ, వార్డు స్థాయి ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకున్న తర్వాత వారు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ క్రమంలో అధికార బలం, ఆర్థిక ప్రాబల్యం, అంగబలం పీక్ స్టేజ్కు చేరుకుంటాయి. స్థానిక సంస్థల్లో మెజార్టీ రాని అధికార పార్టీలు సైతం ప్రతిపక్షాల నుంచి గెలిచిన కౌన్సిలర్లను, జడ్పీటీసీలను క్యాంపులకు తరలించడం, రకరకాల ఒత్తిళ్లకు గురిచేసి తమ వైపు తిప్పుకోవడం ఆనవాయితీగా మారింది. చివరికి ప్రజల తీర్పు ఒకటైతే పీఠంపై కూర్చునేది మరొకరని విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ఈ అక్రమ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల చేతికే నేరుగా ఓటు హక్కు ఇవ్వడమే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సాధారణంగా ఏ అధికార పార్టీ కూడా ఇటువంటి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడానికి సాహసించదు. పరోక్ష విధానం ఉంటే వార్డుల్లో సీట్లు తగ్గినా కౌన్సిలర్లను లొంగ తీసుకుని మున్సిపాలిటీలు, జడ్పీసీలను కవిసం చేసుకునే వెసులుబాటు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. అయితే అక్రమ మార్గాల్లో పీఠాలను దక్కించుకునే సంస్కృతి కంటే పారదర్శకమైన ప్రజా తీర్పుకే ప్రాధాన్యత ఇవ్వాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. పరోక్ష ఎన్నికల్లో జరిగే కోట్లాది రూపాయల బేరసాలకు స్వస్తి పలికి స్థానిక సంస్థల్లో జవాబుదారీతనం పెరుగుతుందనేది ఆయన నమ్మకం. గత చరిత్రను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ఇది మొదటిసారి కాదు. 1987లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో తొలిసారిగా మున్సిపల్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులను నేరుగా ప్రజలే ఓటు వేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000 దశకంలో ప్రారంభంలో చంద్రబాబు నాయుడు హయాంలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను నేరుగా ఎన్నుకునే పద్ధతి నడిచింది. అయితే కౌన్సిల్లో ఒక పార్టీకి మెజార్టీ ఉండి మేయర్ లేదా చైర్మన్ మరొక పార్టీకి చెందిన వారు గెలిస్తే పాలనలో ప్రతిష్టంభన ఏర్పడుతుందనే నేపంతో తర్వాతి ప్రభుత్వాలు మళ్లీ పరోక్ష విధానానికే మొగ్గు చూపాయి. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో విలువలను కాపాడడానికే ప్రత్యక్ష విధానమే సరైందని ప్రభుత్వం భావిస్తుంది. చట్టపరమైన కోణంలో చూస్తే భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల అధ్యక్షుల ఎన్నికల విధానాన్ని నిర్ణయించే సర్వాధికారాలు పూర్తిగా రాష్ట్ర శాసనసభలకే ఉన్నాయి. దీనికోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994తో పాటు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994లకు అసెంబ్లీలో సవరణ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో కూటమిలో అసెంబ్లీలో రికార్డు స్థాయి మెజార్టీ ఉన్నందున ఈ చట్ట సవరణ చేయడం ప్రభుత్వానికి అత్యంత సునాశయమైన ప్రక్రియ కానుంది. ఈ ప్రత్యక్ష విధానం అమల్లోకి వస్తే రాజకీయ పార్టీలపై, స్థానిక నాయకత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది. కేవలం డబ్బు సంచులతో కౌన్సిల్ను కొనుగోలు చేసే ధనస్వామ్య నాయకులకు కాలం చెల్లి ప్రజల్లో మంచి గుర్తింపు, ఆమోదయోగ్యత ఉన్న నాయకులకే పార్టీలు బీఫారాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కౌన్సిల్లో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉన్నా ప్రజల చేత నేరుగా ఎన్నుకపోవడం మేయర్, చైర్మన్ బడ్జెట్ ఆమోదం, పాలనా నిర్ణయాల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అధికారంలో ఉండి కూడా పరోక్ష లబ్ధిని వదులుకొని ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లడం అనేది ఒక రాజకీయ తెగువగా అభివర్ణించవచ్చు. ఈ ప్రతిపాదన గనక చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే భవిష్యత్తులో దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ స్థానిక పాలనలో మార్గదర్శిగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.